హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఎందుకంటే ఈ బిట్స్ ఏంటంటే ఓన్లీ ఒక కోస్ట్ గార్డ్కో, లేకపోతే నేవీకో, ఒక ఆర్మీకో, ఒక నేవల్ డాక్యార్డ్కో, వైజాగ్ స్టీల్ ప్లాంట్కో కాదు. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ ఎగ్జామ్కి అప్లై చేసినా ప్రతి ఎగ్జామ్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరేంటంటే తమ్నైల్ చూసి సపోజ్ బార్క్ వర్క్ అసిస్టెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే బార్క్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు. అదేమీ లేదు. సో మీరు ఏంటంటే ఓన్లీ ఒక కోస్ట్ గార్డ్ సంబంధించనో లేకపోతే ఏదైనా మేము పెడుతూ ఉంటాం. కానీ మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోస్ట్ గార్డ్ అని పెట్టినా, నేవీ అని పెట్టినా, ఆర్మీ అని పెట్టిన అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. ఎక్సెప్ట్ టెక్నికల్ సంబంధించి అంటే ఇస్రో కానీ, ఎస్డిఎస్సి కానీ, లేదంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కానీ అవి ఏంటంటే పూర్తిగా టెక్నికల్ అనేది ఇస్తారు. సపోజ్ ఈ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఇవేంటంటే కోస్ట్ గార్డ్ యాంత్రిక్ అయినా, ఇదైతే లాస్ట్ ఇయర్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. సో నేను దాన్ని క్వశ్చన్ పేపర్ని కట్ చేసి నేను దాన్ని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వటం జరిగింది. సో క్వశ్చన్స్ చూడండి. ఇక పీడిఎఫ్ కూడా మీకు పెడతాను. టోటల్గా ఈ 25 బిట్స్ ఉంటాయి. 25 బిట్స్ పీడిఎఫ్ కూడా నేను పెడతాను, మీరు చూసుకోవచ్చు. అండ్ విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రేర్ వ్యూ. ఓకే, రేర్ అంటే ఫ్రంట్ వ్యూ అండ్ రేర్ వ్యూ అని ఉంటుంది. అంటే దూరంగా కనిపించే వెహికల్స్ ఏ మిర్రర్ అని ఇక్కడ యూజ్ చేస్తున్నారు, కాన్వెక్స్ మిర్రర్. సో మన వెహికల్స్కి యూజ్ చేసే మిర్రర్ ఏంటి అని డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడగచ్చు. కాన్వెక్స్ మిర్రర్ గుర్తుపెట్టుకోండి. మిర్రర్స్ హ్యావ్ స్పెరికల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ స్పెరికల్. స్పెరికల్ మిర్రర్స్ అంటే మిర్రర్స్ స్పెరికల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటాయి. స్పెరికల్ మిర్రర్ 2 టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఉంటాయి. ఒకటి కాన్వెక్స్ మిర్రర్, ఒకటి కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అనేది కర్వ్డ్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్. ఓకే, కర్వ్డ్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఉంటుంది కాన్వెక్స్ మిర్రర్. యాజ్ షోన్ ఇన్ ది బిలో ఫిగర్, ఇట్స్ ఆల్వేస్ ఫార్మ్ ఆఫ్ ఎరెక్ట్ అండ్ డైమెన్స్ ఇమేజ్. అంటే మనం చూడండి, బైక్ యొక్క సపోజ్ బైక్ కానీ లేకపోతే కారు కానీ మన మిర్రర్స్ చూసేటప్పుడు ఆ యొక్క మిర్రర్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది రేర్గా కనిపిస్తుంది, మన దగ్గరలోనే కొంచెం రేర్గా కనిపిస్తుంటుంది అనమాట. అది కాన్వెక్స్ మిర్రర్. అండ్ ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అంటే కూడా చూద్దాం. ఎందుకంటే ఒక్కోసారి కాన్వెక్స్ మిర్రర్ అనే కాదు, కాన్కేవ్ మిర్రర్ కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ యూజ్ అవుతుంది? సేవింగ్ మిర్రర్. ఇప్పుడు సపోజ్ మనం సేవింగ్ చేసుకునేటప్పుడు అది కొంచెం జూమ్గా కనిపిస్తుంటుంది, దగ్గరగా కనిపిస్తుంటుంది, అది కాన్కేవ్ మిర్రర్స్ యూజ్ చేస్తారు. అండ్ సపోజ్ మన ఎగ్జామినేషన్ ఆఫ్ టీత్, మన టీత్స్ బాగున్నాయా లేదా అని చెక్ చేసేటప్పుడు కూడా కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను దగ్గర ఒక 4-5 నేను బిట్స్ ఇక్కడ కవర్ అయ్యాలని చెప్పాను. ఫస్ట్ ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడ యూజ్ చేస్తారంటే బైక్ వెహికల్స్ యూజ్ చేస్తారు. కాన్కేవ్ మిర్రర్ వచ్చేసరికి సేవింగ్ మిర్రర్స్ కానీ లేదంటే ఎగ్జామ్ది టీత్ కానీ ఇక్కడ యూజ్ చేస్తారు. అండ్ కాన్వెక్స్ మిర్రర్ ఆల్సో యూజ్డ్ ఫర్ సోడియం రిఫ్లెక్టర్ ల్యాంప్స్. ఓకే, సోడియం రిఫ్లెక్టర్ ల్యాంప్స్ అండ్ సెక్యూరిటీ పర్పసెస్ కూడా యూజ్ చేస్తారనమాట కాన్వెక్స్ మిర్రర్. అంటే మీరు ఒకవేళ డిఫెన్స్కి అంటే డాక్యార్డ్కి కానీ ఏమైనా వెళ్తే మీ వెహికల్స్కి, మీ కార్లకి వెళ్తే కార్ల కింద కాన్వెక్స్ మిర్రర్ అని పెట్టి ఆ కార్ల కింద ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అది సెక్యూరిటీ పర్పస్ అనమాట కాన్వెక్స్ మిర్రర్ అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ 25 ఆర్టికల్స్ ఈజ్ కాస్ట్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 20 ఆర్టికల్స్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఇక్కడ ఇది ఒక ఎక్స్ అనుకోండి, ఇది ఒక వై అనుకోండి, ఇలాగా ఈక్వల్ ఉందనుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్ ఈజ్ కాస్ట్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వై ఆర్టికల్స్ అని అనుకోండి. దాని ఆన్సర్ ఏంటంటే ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100. ఈ షార్ట్ కట్, ఇది బాగా షార్ట్ కట్. మీరు ఎక్కడైనా చూడండి, ఈ షార్ట్ కట్ మీకు వర్కౌట్ అవుతుంది. మీరు ఎవరు చెప్తారో చెప్పరో కానీ ఎవరైనా. అండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ఆర్టికల్స్. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అంటే ప్రాఫిట్ బై సిపి అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇందులో ప్రాఫిట్ ఎంత మనకు తెలియదు. సో ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100. ఎక్స్ వాల్యూ ఎంత? 25. 25 మైనస్ 5 బై 5 ఇంటూ 100. 25 మైనస్ 20 ఎంత?
25 minus 20 5 5/20 into 100 అనమాట. సో 100 ఎంత 100 ఎంతలో 20 5 సార్ 5 5 సార్ 25 వస్తుందన్నమాట. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇక్కడ ఎస్పీ మైనస్ సిపి ఇంటూ 100 అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూసారు కదా 25% ఇక్కడ వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా ఫార్ములా బేస్ ఇచ్చేటు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. యాక్చువల్గా ఎస్పీ మైనస్ సిపి అంటే ఎంత, ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి, ఎస్పీ మైనస్ సిపి, సిపి బై ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇది నేను డైరెక్ట్ చేశాను. వేర్ ఎస్పీ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ సిపి ఈక్వల్స్ టు క్యాలిక్యులేటింగ్ 25 సిపి ఈక్వల్స్ టు 20 ఎస్పీ. ఎస్పీ బై సిపి టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 25% అనేది వచ్చింది. ఇక్కడ మనం ఏది చేసామో అదే వచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ లా ఆఫ్ ది మోషన్ ప్రొవైడ్స్ ది రిలేషన్ బిట్వీన్ డాష్ అండ్ టైమ్. ఆన్సర్ ఏంటంటే వెలాసిటీ అండ్ టైమ్. యాక్చువల్గా న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా, ఈ మూడు లాస్లో డెఫినెట్గా ఒక బిట్ అయితే వస్తుంది. ది ఫస్ట్ లా స్టేట్స్ దట్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్. ఫస్ట్లో ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటే will stay at rest and the object in motions will stay in motion unless acted by a net external forces. The law is known as law of inertia. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ని ఎటువంటి మూవింగ్ కూడా లేదు, రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉండేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏమైనా ఉంటుందా అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏమీ అప్లై అవ్వకుండా సేమ్గా ఉండేది, అంటే రెస్ట్లో ఉండేది ఫస్ట్లో అనమాట. అండ్ న్యూటన్ సెకండ్ లా ఇచ్చారు. న్యూటన్ సెకండ్ లా స్టేట్స్ దట్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఓవర్ టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫోర్స్ అప్లైడ్ అండ్ అకర్స్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ ది అప్లైడ్ యాజ్ అ ఫోర్స్. ది లా ఈజ్ నోన్ యాజ్ బ్యాలెన్స్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్. సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఫోర్స్లో మనం ఒక మూమెంట్తో ఫోర్స్ అప్లై చేసి మూవ్ చేస్తే సేమ్ ఆబ్జెక్ట్ ఇదే ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఈ ఫోర్స్కి ఈ ఆబ్జెక్ట్కి ఈ మూమెంట్ అనేది ఉంటుంది. అది సెకండ్ లా. అండ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ది లా ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ది ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఈక్వలర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్. ద థర్డ్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది లా ఆఫ్ యాక్షన్ ఆఫ్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లాకి ఇంకో పేరు ఏంటంటే లా ఆఫ్ ఇనర్షియా అంటారు, సెకండ్ లా బ్యాలెన్స్ ఆఫ్ లీనియర్ మూమెంటం అంటారు, థర్డ్ లా వచ్చేసరికి లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ అంటారు. సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, నేను ఈ విధంగా మూవ్ చేశాను, నేను ఇంకొకరు ఈ విధంగా మూవ్ చేశారు, ఇది ఏ విధంగా వెళ్తుంది, అప్పుడు ఈ విధంగా వెళ్తుంది. సో ఇది ఒక పర్సన్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అని ఉందనుకోండి. ఒక పర్సన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో ఒక ఆబ్జెక్ట్ని మూమెంట్ చేస్తే ఈ డైరెక్షన్ అనేది మీరు ఏ వైపు అయితే తోసారో ఆ వైపు కాకుండా వేరే వైపు వెళ్తుందన్నమాట. ఇది యాక్షన్ ఆఫ్ రియాక్షన్, లా ఆఫ్ యాక్షన్ ఆఫ్ రియాక్షన్, యాక్షన్ అండ్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ లాస్ ఆఫ్ మోషన్స్ ఈజ్ గివెన్ బై న్యూటన్స్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఎప్పుడంటే 1687లో పబ్లిష్ చేశారు. ఫోర్స్ ఫార్ములా ఏంటంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఇంట్రెస్ట్ 18,000 at 7% per annum ఫర్ 8 months. యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, PTR by 100. 1800 ఇంటూ 7 ఇంటూ ఇక్కడ 8 months ఇచ్చారు. అసలు యాక్చువల్గా రేట్ ఇచ్చారు, టైం ఇచ్చారు. టైం అంటే 8/12 ఇంటూ 100 వేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చారు PTR by 100. ఇక్కడ 1800 7 8 ఇంటూ 100/12. 12 ఎందుకు వేసారంటే 8/12 అనమాట అది. సో 840 వస్తుంది ఆన్సర్. హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరు అని అడుగుతున్నారు. జార్జ్ మెండెల్. ఓకే, జార్జ్ మెండెల్ అనేవారు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. హీఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అసలు యాక్చువల్గా ఏంటంటే పీ ప్లాంట్స్ డిస్కవర్డ్ ది ఫండమెంటల్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, అండ్ మీరు పీడిఎఫ్లో చూడండి కొంచెం, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది కానీ టైం తక్కువగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 36, 54 and 72. హెచ్సిఎఫ్ మీకు తెలుసు కదా, హెచ్సిఎఫ్ మీరు చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 18 వస్తుంది. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఫిజికల్ చేంజ్? ఇందులో ఫిజికల్గా చేంజ్ అయ్యేది ఏది? మెల్టింగ్ ఆఫ్ ఐస్, మిల్కింగ్ ఈ సెట్ ఇన్ టు కర్డ్, రిపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, గ్రేప్స్ ఇట్ గెట్ ఫెర్మినేటెడ్. ఇందులో ఫిజికల్గా చేంజ్ అయ్యేది ఏది? మెల్టింగ్ ఆఫ్ ఐస్. ఓకే, మెల్టింగ్ ఆఫ్ ఐస్ అనేది ఫిజికల్గా చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అనేది మీరు చూడండి. అండ్ నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ వాజ్ బేస్డ్ ఇన్ ది రేడియస్ 3 cm, హైట్ 14 cm, పై వాల్యూ 22/7 ఇచ్చారు. సో ఆన్సర్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ది కోన్ 1/3 πr²h. సో 1/3 πr²hకి 1/3 π అంటే 22/7. ఇక్కడ రేడియస్ 3 cm ఇచ్చారు, 3 × 3 9. హైట్ ఎంత ఇచ్చారు? 14 cm ఇచ్చారు. టోటల్గా ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 132 cm³ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ద డివైస్ ఫర్ కన్వర్టింగ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే డివైస్ ఏది అని అడుగుతున్నారు. సో డైనమో, ఎందుకంటే మనం సైకిల్స్కి డైనమో యూజ్ చేసి లైట్లు వెలిగించేవారు ఒకప్పుడు. సో ఇవన్నీ కూడా ఇక్కడ కింద టోటల్గా డిస్క్రిప్షన్స్ అయితే చాలా ఇచ్చాను, మీరు చూడండి. అండ్ నెక్స్ట్, ది యావరేజ్ ఆఫ్ 6 consecutive ఆడ్ నెంబర్స్ ఈజ్ 28. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్స్ ఆన్సర్ 23. మీరు ఇక్కడ x+2, x+4, x+6, x+8, x+10. సో 6 consecutive ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి ఈ విధంగా రాయాలి. ఓకే, నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ ప్రెజెంటెడ్ ఇన్ సిఎన్జి? సిఎన్జిలో మనం విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్తే ఎక్కువగా సిఎన్జి ఆటోస్ ఉంటాయి. ఆ సిఎన్జిలో ఏ గ్యాస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో మీథేన్ అనమాట ఇది. సో ఆన్సర్ ఏంటంటే మీథేన్. సిఎన్జి ఈజ్ ద కంప్రెస్డ్ మోస్ట్లీ ఆఫ్ మీథేన్ గ్యాస్ విచ్ ప్రొడ్యూస్డ్ ఇంజిన్ పవర్ when mixed with air and feed into your engine's combustion chamber. Okay, and next, x is 25% more than y, then by what percentage is y less than x? ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో x is 25% more than y and x is 25%, y = 100 అయితే x = 125. ఈ విధంగా చేసి ఆన్సర్ అయితే చేశారు. హూ డిస్కవర్ ది వ్యాక్సిన్ ఆఫ్ స్మాల్ పాక్స్? స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుక్కున్నది ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎడ్వర్డ్ జెన్నర్. రిమైనింగ్ బిట్స్ కూడా ఆల్బర్ట్ బ్రూస్ సెబిన్ అంటే డెవలపింగ్ ది ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఓకే, ఈ విధంగా జానస్ సాల్క్ యాంటీబాడీస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారనేది అతను ఫైండ్ అవుట్ చేశారు, పొల్మనాలజిస్ట్ అతను. సో side of a triangle is 6 cm, 6 cm and 8 cm. What is its area? ఓకే, రిమైనింగ్ ఏబిసి ఉన్నాయి కదా, ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం, ఇది సి అనుకుంటాం. ఫస్ట్ ఎస్ ఫైండ్ చేస్తాం. ఎస్ ఫైండ్ చేయాలంటే a+b+c/2. సో ఎస్ వచ్చేస్తుంది s ఇంటూ s - a, s - b, s - c. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అదే ఫామ్లో ఇక్కడ యూజ్ చేస్తాం. ఆన్సర్ వచ్చేసరికి 8√5 cm². హూ వాజ్ ప్రపోజ్డ్ ది అటామిక్ థియరీ ఆఫ్ మ్యాటర్? అటామిక్ థియరీ ఆఫ్ మ్యాటర్ ఎవరు ప్రపోజ్ చేశారు? జాన్ డాల్టన్. ఓకే, జాన్ డాల్టన్ 1766 జన్మించారు. సో ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఇది అటామిక్ థియరీ ఆఫ్ మ్యాటర్ టోటల్గా. సో ఫ్రెండ్స్, నేను కొంచెం ఫాస్ట్గానే చెప్పాను, ఎందుకంటే మీకు మెటీరియల్ మీ పీడిఎఫ్ ఇస్తాను, మీరు చదువుకుంటారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.